ఇదివరకు ఇది చెయ్యక ముందు ఏమైనా ఆడిషన్స్ కి అలా వెళ్ళావా? ఏం ట్రై చేయాల? ఏదో దేవుడు లక్ వల్ల వచ్చింది అంటావు. సో నువ్వేం తింటావు నార్మల్ గా? మౌనం తింటావా? సైలెంట్ గా ఉండడం? మీ ఫ్రెండ్స్ ఉంటేనే మాట్లాడతావా? దయ్యాలంటే భయం ఉందా? కొంచెం అక్క. ఇప్పుడు ఈ రూమ్ లో లైట్లన్నీ ఆపేసి వెళ్ళిపోయి డోర్ వేస్తే భయం ఉండదు. భయం ఉండదు నిజంగా? ఏమి అరవడం మీడవడం చేయమంటావు మరొకసారి? వద్దులే అయ్యా, నీకేం అయిందనుకో మీ ఫ్యాన్స్ అని కొడతారు మళ్ళీ. ఏం భయం లేక మీరున్నారు. దయాలు వస్తాయా? మేమందరం వెళ్ళిపోతాం, లైట్లన్నీ ఆపేస్తాం. దయం ఇప్పుడు వస్తాయా? మా కెమెరామెన్ గారి దగ్గర ఒక తాయెత్తుంది, ఆ తాయెత్తి ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాం అందరం. సరే నిజం నిజం అంటే లైట్లు ఆఫ్ చేసి వెళ్తాం. సరే లైట్స్ ఆఫ్ చేద్దాం, ఎంత ధైర్యంగా ఉంటాడో చూద్దాం. అన్ని లైట్స్ ఆఫ్, నేను వెళ్తున్నా చూద్దాం. ఆపండి లైట్లన్నీ ఒకసారి. అక్క మీరు లోపలికి వచ్చారు, నాకు తెలుసు. అన్నవన్నీ వచ్చిండు, మీరు వచ్చారు అక్క ఫోన్ పట్టుకొని. మీరక్క అన్నేమో స్విచ్ కాడ ఉండి లైట్లు ఆఫ్ ఆఫ్ చేస్తారు. మీరు అనిపించారు అక్క లైట్ వేసినప్పుడు. వెనుకలు ఉన్నాడు చూడక, ఆడు పిరికోడు అంటే ఆడు పిరికోడు తడుచుకుంటాడు మొత్తం బట్టలు. నీకు ఆల్రెడీ తడిచినట్టుంది. నాకేం లేక భయపడ్డావు. చిన్నగా మా కెమెరామ్యాన్ గారు లైట్లు అటు ఇటు చేసి చిన్నది కవర్ చేయకు. నేను ఇప్పుడే వచ్చా. తెలుసక్క. నేను నిజంగా నాకు రూమ్ లో వేసి ఉంచేయాలి. మీ ఫ్రెండ్స్ పాపం నీకేమైద్దా అంటే పాపం నేను డోర్ తీసా, లేతే వచ్చేదని కాదు. ఇంకేంటి విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు నీ ఫ్యాన్స్ కి? ఏం లేదు. ఫ్యూచర్ లో అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు? పెళ్లి ఇష్టం ఉండక. కొన్ని లేచిపోతావా? కొన్ని అమ్మాయిని లేపుకొద్దామా? మరి ఏంటి కాన్సెప్ట్ ఏంటి? నో పెళ్లి ఎందుకు? సిగ్గు పెళ్ళొద్దంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు మళ్ళీ. ఇంట్లో మమ్మీ వాళ్ళు తెచ్చి కన్ఫర్మ్ గా చేస్తారు ఒక 10 years లో అన్న, 6 years లో. సరే నీకు ఒక అమ్మాయి నచ్చాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పుకొని? ఇప్పుడు అది చెప్పగానే అమ్మాయిలు లైన్ నుంచి ఉంటారా క్యూలో? జస్ట్ నార్మల్ గా నీకు ఒక అమ్మాయి నచ్చాలంటే ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయిలా ఉంటే చాలు. అమ్మాయిలా ఉంటే చాలు, ఇంకా గుణాలు ఏమొద్దా? అలా ఉంటే చాలు. వాళ్ళు ఎట్లున్నా ఓకే. అలా ఎట్లున్నా ఓకే. ఏ మెల్లగా చెప్పమన్నా చెప్పినాక దానికి మళ్ళీ ఇయ్యో అంటే మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళే సెట్ చేసేది ఉన్నారు తిరిగి నీకు. సరే ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ నీకు ఏదైనా అబద్ధం చెప్పిన విషయం ఏదైనా ఉందా? నీ గురించి ఎవ్వరికి తెలియని ఒక్క నిజం చెప్పు. ఇప్పుడు దాకా మాకెవ్వరికి తెలియని ఒక్క నిజం ఉంటదిగా ఏదోటి. నువ్వు చెప్తావు, మీ ఫ్రెండ్స్ అడగనా? గంగాధర్ గురించి ఎవరికి తెలియని ఒక నిజం. అబ్బా భలే నవ్వు వస్తుంది. నువ్వు లేడీ గెటప్ వేసుకోమంటే వేసుకుంటావా? యాక్టివ్ లిప్స్టిక్ వేసుకొని వేసుకుంటావు, సిగ్గేం పడవు. ఎందుకు? యాక్టింగ్ కాబట్టి. మరి ప్రపోజ్ చేయంటే అదొక నువ్వే గల్ల వేషం వేసుకొని నువ్వే చెప్పుకుంటావు. నువ్వు ఏదైనా చేస్తాను అదొకటి చేయనంటున్నావు. అదొకటి చేయవు. ప్రేమకు విరుద్ధం నువ్వు ప్రేమకి విరుద్ధం. లవ్ అంటే ఎందుకు అంత హేట్ వచ్చింది? బేసిక్ గా ఎవరికైనా బ్రేకప్ అయితేనో ఎవరైనా మోసం చేస్తేనో లవ్ మీద విరక్తి వస్తుంది. నువ్వేం లేకుండా ఎట్లాగా? మీ ఫ్రెండ్స్ 4-5 చాట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో. నువ్వెంత స్పీడ్ గా ఉండాలి చెప్పు? చాటింగ్ చేస్తావా అమ్మాయిలతో? ఏమని మాట్లాడతావు? తర్వాత తిన్నారా అంటే తిన్నారు, తర్వాత అంతే. చాటింగ్ ఏం చేస్తున్నారు అంటే ఎక్కడున్నారు అని కనుక్కుంటావు, అంతేగాని ఇంకా అంతకు మించి ఏం మాట్లాడు. ఏమైనా టాపిక్ ఉంటే టాపిక్, ఏమైనా టాపిక్ ఉంటే టాపిక్. ఏ టాపిక్ ఎక్కువ మాట్లాడు? స్కూల్ అయినా కాలేజ్ అయినా ఉంటే మాట్లాడు. స్కూల్ పిల్లలు ఎవరైనా చాట్ చేస్తారు నీతో ఇన్స్టాగ్రామ్ లో? కాలేజ్ వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు వాళ్ళు ఎందుకు ఇస్తారక? అంటే నీ ఫ్యాన్స్ ఉంటారు కదా అమ్మాయిలు ఎవరో ఒకరు. మీ ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు బయటికి వెళ్దాం రా అంటే మీ ఫ్రెండ్స్ కి చెప్తావా చెప్పవా? చెప్తా. ఏమని చెప్తావు? బయటకు వెళ్తారంట పిలుస్తుంది,
వెళ్దామంట. వెళ్దామంటూ దాచి సైలెంట్ గా ర్యాపిడ్ ఎక్కి వెళ్ళవా? ఎందుకు? ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తా. ప్రతిదానికి మీ ఫ్రెండ్స్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ లేకపోతే ఏం జరగదు. రేపు వాళ్ళు కూడా నీకు హ్యాండ్ ఇస్తే ఎందుకు ఇస్తారు అక్క? ఇస్తే ఒకవేళ ఏం ఇయ్యరు. నీకు చెప్పారు ఇవ్వని, వాళ్ళు కూడా దూరం అయిపోయి ఎక్కడ వేరే వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి జాబ్స్కి వెళ్ళిపోయి రోజు కనిపిరు, ఇంకా నీతో రోజు మాట్లాడరు, రోజు నీతో తిరగారు, అప్పుడు ఏం చేస్తావు? ఇంటికాడ ఫ్రెండ్స్ ఉంటారు. ఎక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందరికి జాబ్స్ వచ్చేసినాయి, అందరు వేరే వేరే ఊళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు అన్ని మీరు చెప్తారు అక్క. అది నిజంగా జరుగుతుందా 5 years లో? అప్పుడు ఏం చేస్తావు? జరగదక్క. జరగదా? మీ జాబ్ వస్తే మీరు వెళ్ళిపోతారు కదా, అందరు వేరే స్టేట్ కి వెళ్ళిపోతారంటరా? అడిగి వెళ్ళిపోతారు కదా జాబ్ వచ్చి వేరే స్టేట్ కి. జాబ్ వచ్చిన 1,00,000 రూపాయలు జీతం అయినా వెళ్ళరా? ఇప్పుడు అలానే అంటారా? అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. ఓకే, అప్పుడు చూద్దాం మనం. అప్పుడు చూద్దాం. అప్పుడు నాతో ఉంటావు మరి, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఫ్రెండ్షిప్ చేస్తావు. నేను ఎక్కడ రమ్మంటే అక్కడ రావాలి మరి. కాదురా, నేను కిడ్నాప్ చేయను. భయపడుతున్నాడు. నేనెందుకు భయపడతాక? నేనెందుకు భయపడతా అక్క? సరే, మీ డాడీ అంటే చాలా భయమా నీకు? భయం లేదు. ఎలా మాట్లాడతావా ఆయనతో? ఇలాగ ధైర్యంగానే కాళ్ళ మీద కాలేసుకొని మాట్లాడతావా? ఏం మాట్లాడుతుంటావు ఎక్కువ? అసలు మాట్లాడతావు ఇంట్లో అన్నా? బయటనే ఉంటాక. బయటనే ఉంటావు ఎక్కువ. ఇంట్లో ఎత్తుక్కోరా నిన్ను, ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటో అని? ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తారు. ఏం చెప్తావు ఫోన్ చేస్తే? బయట ఉన్నాను చెప్తా. బయట ఉన్నా అని చెప్తావు. నువ్వు రౌడీ షీటర్ లాగే అన్నావు, బయటే ఉండడం. సరే, అమ్మాయిలు ఎవరైనా ఏడిపిస్తే ఊరుకుంటావా? రోడ్డు మీద నీ కళ్ళ ముందు ఎవరైనా అమ్మాయిని ఎవరైనా అబ్బాయి ఏడిపిస్తే ఊరుకోవు. ఏం చేస్తావు? పోలీసు వాళ్ళకన్నా ఎవరికైనా ఫోన్ చేస్తావు. ఫోన్ చేస్తావు. ఎప్పుడేం చేసావు అలాగా ఇదివరకు? అన్న వాళ్ళకి చేసిన. అంటే ఏం జరిగింది? ఏం చేస్తారు, ఇట్లా ఏడిపిస్తారు అన్న వస్తే కొట్టనే చెప్పా. వాళ్ళు ఎవరో ఇటు చిన్నపిల్లోడు ఏం కాదులే అనుకోని నీ ముందు ఏడిపించుంటాడు. అంతేం లేదు. ఇప్పుడు నీ కళ్ళ ముందు అన్నీ ఎవరైనా ఏడిపిస్తున్నారు ఇంక అప్పుడు ఏం చేస్తావు? ఇంటర్వ్యూ బంద్ చేసి నేను ఇంటికి వెళ్తా. నన్ను ఏడిపిస్తుంది కాపాడవా? నన్ను కెమెరామెన్ అన్న ఉన్నాడు, మేకప్ అన్న కెమెరామెన్ అన్న మేకప్ అన్న వాళ్ళే నన్ను ఏడిపిస్తున్నారు అనుకో. అప్పుడు నువ్వు గమ్ముని ఎందుకుంటావు? వాళ్ళ పైన రియాక్ట్ అవ్వట్లేదు. నేను ఏడుస్తున్నా, అప్పుడు ఏం చేస్తావు? వెళ్ళిపోతావు ఇంటికి? ఒకరికి చెప్తా. ఎవరో ఏం చెప్తా? ఎవరో ఒకరికి ఏం చెప్తా? ఆలోచించాలి. నీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఊరుకుంటావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తాం మరి? ఊరుకొని అన్నావు ఇప్పుడు. ఊరుకొని అన్నప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఏదో ఒకటి చేస్తాం. ఆ టైంలో ఏదో ఒకటి చేస్తావు. ఒక కుక్క ఉంది, ఆ కుక్కను ఒకటి రాయితో కొడుతున్నాడు. అప్పుడు ఆ కుక్క నన్నే కలుస్తాయి. ఆ కుక్కలు నిన్నే కలుస్తాయి. ఇప్పుడు కుక్కలు వెనకాల పడ్డాయా కరవడానికి? దాన్ని గెలితే మనం గెలితే అవి ఎప్పుడైనా వెనకాల పడ్డాయా కరవడానికి? అట్లాగా నన్నే కలిసింది కుక్క. ఎందుకంటే దాని నోట్లో చేయి పెట్టా. మరీ బాగుంది. బాగుందంటే కరిగితే బాగుందా? ఏలు పెట్టి కొట్టించుకోవడం ఇంకా బాగుంటాయి. ఏలు పెట్టమంటే ఇట్లా పట్టుకున్నా, అది కరిగింది. ఇంట్లో కుక్కనా? ఈజీలో కుక్కనా? వేరే వాళ్ళ ఇంట్లో కుక్క. కరుస్తాయి పక్క. నీకు తెలుసా ఏ కుక్క కరిచిద్దే కుక్క కరవదని? నిజంగా? అయితే నీకు అన్నిటి మీద బాగానే అవగాహన ఉంది. ఒకవేళ మన దేవుడే కిందకి వచ్చి నీకు వరం అడిగితే నువ్వేం చెప్తావు? నీకు ఏ వరం కావాలంటావు? నాకు ఇంకోసారి అమ్మ ఉంటే చాలా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అమ్మ ఫ్రెండ్స్. దేవుడిని ఏం అడుగుతావు? దేవుడిని ఇట్లానే ఉండాలనుకుంటా. హ్యాపీగా. దేవుడు వచ్చాడే గొప్ప, ఇంకేం అడుగుతాం? ఏం అడగవు. దేవుడు వచ్చిందే నీకోసం ఏదైనా అడుగుతావని. నువ్వే నాకేం వద్దని పంపించేస్తావా? పైసలు ఉండాలి, మరి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, మీడియం. కొంచెం ఫోన్ పే చేయండి అంటావా దేవుణ్ణి? ఫోన్ పే ఎందుకు చేస్తాడు? క్యాష్ ఇస్తాడు. క్యాష్ ఇస్తాడా? ఓహో, క్యాష్ అంటే వేరే రూపంలో ఇస్తాడు. వేరే రూపంలో ఇస్తాడు. ఓకే, మీ ఫ్రెండ్స్ కి ఇస్తావు అప్పుడు? ఇస్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.